నమస్తే, వెల్కమ్ టు కిరాక్ కబుర్లు. సినీ ఇండస్ట్రీ అనేది కేవలం రంగుల ప్రపంచం మాత్రమే కాదు. ఇక్కడ ఒకడు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళు వందల మంది తయారవుతారు. బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడే ఇక్కడ తట్టుకోలేక చెతికిల పడిపోయే రోజుల్లో ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా, గాడ్ ఫాదర్ లేకుండా కేవలం సొంత టాలెంట్ ను నమ్ముకొని సెల్ఫ్ మేడ్ గా ఎదిగి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించిన ఏకైక ఛత్రపతి మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన కెరియర్ విలన్ గా మొదలై ట్రెండ్ సెట్టర్ హీరోగా మారి డాన్సులు, ఫైట్లతో తెలుగు సినిమా రూపురేఖలను మార్చేస్తుంటే ఆ ఎదుగుదలను తట్టుకోలేక ఆయనపై ఏకంగా విష ప్రయోగానికి పాల్పడ్డారనే వార్త అప్పట్లో ఒక పెను సంచలనం. ఇండస్ట్రీలోని శత్రువులే ఈ దారుణానికి ఒడిగట్టారంటూ దశాబ్దాలుగా నలిగిన ఒక మిస్టరీని స్వయంగా చిరంజీవి గారే ఇన్నేళ్ల తర్వాత బద్దలు కొట్టారు. చేదు నిజం విన్నప్పుడు టోటల్ టాలీవుడ్ షాక్ కు గురైంది. అసలు ఆ రోజు మరణ మృదంగం సెట్ లో ఏం జరిగింది, ఆ విష ప్రయోగం వెనక ఉన్న కేరళ మంత్ర విద్యల కథేంటి అనేది మన కిరాక్ కబుర్లు వీక్షకుల కోసం సిద్ధం చేసిన హై వోల్టేజ్ స్టోరీని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కాలం వెనక్కి తిరిగితే అది క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై దర్శకేంద్రుడు కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో చిరంజీవి మరణ మృదంగం అనే హైప్ ఉన్న సినిమాలో నటిస్తున్నారు. ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన సూపర్ హిట్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఆ సినిమా షూటింగ్ స్పాట్ కు జనం ఉప్పెనలా తరలి వచ్చేశారు. చెన్నై పరిసర ప్రాంతాల్లో అవుట్డోర్ షూటింగ్ జరుగుతున్న సమయంలో బ్రేక్ దొరకడంతో చిరంజీవి తనను చూడటానికి వచ్చిన అభిమానులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. సరిగ్గా అదే తరుణంలో ఊహించని ఒక విపత్తు అభిమాని రూపంలో ఆయన ముందుకు వచ్చింది. తాను చిరుకి పరమ భక్తుడినని, ఆ రోజే తన పుట్టినరోజు అంటూ ఒక వ్యక్తి కేక్ పట్టుకుని చిరంజీవి ముందుకు వచ్చాడు. చిరు సమక్షంలోనే కేక్ కట్ చేసి అంతటితో ఆగకుండా ఊహించని విధంగా ఆ కేక్ ముక్కను చిరంజీవి నోట్లో బలవంతంగా పెట్టడానికి ప్రయత్నించాడు. ఆ హఠాత్ పరిణామానికి చిరు ఆశ్చర్యపోతూ అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆ కేక్ కింద పడిపోయింది. కానీ దురదృష్టవశాత్తు అప్పటికే ఆ కేక్ లోని కొంత భాగం ఆయన నోట్లోకి వెళ్లిపోవడంతో కొద్దిసేపటికే చిరంజీవి పెదాలు నీలంగా మారిపోవడం మొదలైంది. కింద పడిన కేక్ రంగు మారడం, ఆ వచ్చిన వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో సెట్స్ లో ఉన్న వారంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన చిత్ర యూనిట్ చిరంజీవిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనపై నిజంగానే పాయిజన్ అటాక్ జరిగిందని నిర్ధారించడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా స్తంభించిపోయింది. జాతీయ పత్రికలతో సహా అన్ని మీడియా ఛానళ్లు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. అయితే సమయానికి వైద్యులు విషానికి విరుగుడు ఇవ్వడంతో మెగాస్టార్ ఆ గండం నుంచి గట్టెక్కారు. కానీ అసలు ఆ విష ప్రయోగాన్ని చేయించింది ఎవరు, ఇండస్ట్రీలోని ఏ పెద్ద తలకాయలు దీని వెనక ఉన్నారు అనే ప్రశ్నలు దశాబ్దాలుగా టాలీవుడ్ ను వెంటాడుతూనే ఉన్నాయి. చివరికి ఇన్నేళ్ల తర్వాత ఆ రహస్యాల పుటలను చిరంజీవి స్వయంగా విప్పారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి ఆనాటి భయంకరమైన సంఘటన గురించి సంచలన నిజాలు వెల్లడించారు. నాకు సాధారణంగా కేక్ ను స్పూన్ తో తినడం అలవాటు. ఆ రోజు ఆ వ్యక్తి తన చేత్తో బలవంతంగా నా నోట్లో కేక్ పెట్టాడు. అయితే ఆ కేక్ రుచి చాలా చేదుగా అనిపించడంతో నేను వెంటనే దాన్ని బయటకు ఊసేశాను. నా పక్కనే ఉన్న నిర్మాత కెఎస్ రామారావు గారు ఆ వ్యక్తి ప్రవర్తనను గమనించి అతడిని పట్టుకుని గట్టిగా తలబాదడంతో అసలు నిజం బయటపడింది అని చిరు చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి చెప్పిన సమాధానం విని అక్కడ ఉన్న వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఆ కుర్రాడు చిరంజీవికి చాలా పెద్ద అభిమాని అంట. అయితే షూటింగ్ స్పాట్ లో చిరంజీవి తనతో మాట్లాడకుండా కేరళకు చెందిన ఒక వ్యక్తితో ఎక్కువ సమయం మాట్లాడుతున్నాడని ఆ అభిమాని తట్టుకోలేకపోయాడు. చిరు ఎప్పుడు తనతోనే మాట్లాడాలి, తన మాటే వినాలనే పిచ్చి ఆలోచనతో కేరళకు వెళ్లి అక్కడ ఒక తాంత్రికుడిని కలిసి వశీకరణ పౌడర్ తీసుకొచ్చి ఆ కేక్ లో కలిపాడు. ఆ వశీకరణ పొడి తింటే చిరంజీవి పూర్తిగా తన వశమైపోతాడని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ పొడిలోని రసాయనాల వల్లే చిరు పెదాలు నీలంగా మారిపోయాయి. అయితే ఆ వెర్రి అభిమాని చేసిన పని విన్న తర్వాత చిరంజీవి అతడిపై ఎలాంటి పోలీస్ కేసు పెట్టకుండా పెద్ద మనసుతో క్షమించి వదిలేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాతే ఆ సినిమాకు ఒక విచిత్రమైన సెంటిమెంట్ కుదిరింది. మరణ మృదంగం సినిమా నుంచే చిరంజీవికి టాలీవుడ్ లో తిరుగులేని మెగాస్టార్ అనే బిరుదు వచ్చింది. నిర్మాత కెఎస్ రామారావు గారు ఈ చిత్ర పబ్లిసిటీ పోస్టర్లపై మెగాస్టార్స్ మైటీ మూవీ అని ముద్రించడంతో ఈ బిరుదు కాస్త చిరంజీవి ఇంటి పేరుగా మారిపోయింది. చావు అంచుల దాకా వెళ్లి మృత్యుంజయుడిగా తిరిగి వచ్చిన ఆ సినిమా నుంచే ఆయన అజేయమైన శక్తిగా ఎదగడం ఒక విచిత్రమైన టాపిక్. ఒక అభిమాని చేసిన వెర్రి పని చిరంజీవి ప్రాణాల మీదకు తెచ్చిన కోట్లాది మంది అభిమానుల ప్రార్థనలు, ఆయన చేసుకున్న పుణ్యమే ఆయన్ను కాపాడాయని చెప్పక తప్పదు. రంగుల ప్రపంచంలో సాగే ఇండస్ట్రీ పాలిటిక్స్ కంటే ఒక అభిమాని చూపించిన విపరీతమైన పిచ్చి ప్రేమ ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. చూసారుగా డార్లింగ్స్, ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి గారి లైఫ్ లో ఎన్ని సంచలనాలు, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో.
ఒక వెర్రి అభిమాని వశీకరణం పేరుతో చేసిన ఆ విష ప్రయోగంపై, అలాగే ఇన్నేళ్ల తర్వాత చిరు క్లారిటీ ఇచ్చిన ఈ సెన్సేషనల్ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని మైండ్ బ్లోయింగ్ సినీ ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్క్లూజివ్ స్టోరీస్ కోసం ఇప్పుడే మా కిరా కబుర్లు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.